చాలా మంది స్టేటస్ కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు. లగ్జరీ కార్లు, బ్రాండెడ్ క్లాత్స్, అదే విధంగా లేటెస్ట్ మొబైల్స్, గ్యాజెట్స్ కొంటున్నారు. మీకు చిన్న క్వశ్చన్, ఫ్యూచర్ లో అవి మీకు ఎంత రిటర్న్స్ ఇస్తాయి? ఇవి కొనొద్దు అని నేను అనట్లేదు, ఖచ్చితంగా కొనండి. కానీ వాటన్నిటికంటే ముందు ప్రాపర్టీస్ కొనండి, ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ల్యాండ్ ఒక్కటే టైం గడిచే కొద్దీ అప్రిషియేట్ అవుతుంది కానీ డెప్రిషియేట్ అవ్వదు. సో నేను నా లైఫ్ లో చాలా మందిని చూశాను, 5-10 సంవత్సరాల ముందు తక్కువ రేట్లో ఉన్నప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ లో మంచి మంచి లొకేషన్ లో ప్రాపర్టీ కొనండి అంటే అప్పుడు కొనలేదు. కానీ ఇవాళ వాళ్ళు అదే రోడ్ లో వెళ్తూ వెళ్తూ చాలా సార్లు బాధపడతారు. అయ్యో అప్పుడు కొనుంటే బాగుంటుండే, అప్పుడు చాలా తక్కువ రేట్లో ఉండే, రీజనబుల్ ఉండే, అప్పటికిప్పటికి ల్యాండ్ వాల్యూ చాలా పెరిగిపోయినాయని చెప్తారు. సో జీవితంలో ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే ఒక డెసిషన్ తీసుకొని తప్పకుండా ఒక కార్ కన్నా ముందు బ్రాండెడ్ ఇంకా వేరే వేరే ఐటమ్స్ కొనేదానికన్నా ముందు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. 10 సంవత్సరాల తర్వాత అది మీకే కాదు, మీ ఫ్యామిలీకి, మీ నెక్స్ట్ జనరేషన్ కి కూడా యూజ్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మంచి మంచి వీడియోస్ తో